అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కు స్వాగతం. మనకు ఈ సంవత్సరం నరక చతుర్దశి, దీపావళి ఏ రోజు వచ్చాయి, 2 ఏ రోజు చేసుకోవాలి, అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, ఇక ఆలస్యం లేకుండా మనం విషయంలోకి వెళ్దాం. ఈ సంవత్సరం నరక చతుర్దశి మరియు దీపావళి 2 అక్టోబర్ 20వ తేదీన వచ్చాయి. అది ఎలాగా అంటే సూర్యోదయం సమయంలో మనకు చతుర్దశి ఉంటుంది. కనుక మనకు తెల్లవారుజామున నరక చతుర్దశి చేసుకోవాలి. అలాగే సాయంత్రం నుంచి అమావాస్య వస్తుంది. కావున 2 మనకు అక్టోబర్ 20వ తేదీన వచ్చాయి. ప్రొద్దున్నే నరక చతుర్దశి విధానాలను, అలాగే సాయంత్రం అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున దీపావళి చేసుకోవాలి. దీపావళి రోజున అంటే అక్టోబర్ 20వ తేదీన ఇల్లంతా రాళ్ళ ఉప్పు లేదా గల్ల ఉప్పు వేసిన నీటితో తుడుచుకోవాలి. వీలు ఉంటే ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లాలి. ఇంటిని గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. లక్ష్మీదేవికి గోవు పేడ మరియు గోమూత్రంతో శుద్ధి చేసిన ఇల్లు అంటే ఎంతో ప్రీతి. అమావాస్య రోజున అంటే ఆశ్వీజ అమావాస్య రోజున ఇంటిని దీపాలతో వెలిగిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. పూజ ఎలా చేయాలి అన్న విషయానికి మనం వెళ్తే, మొదట మన పూజకు ఒక లక్ష్మీదేవి పట్టం కానీ లేదా విగ్రహాన్ని కానీ తీసుకోవాలి. ఒకవేళ మనం విగ్రహం తీసుకున్నట్టయితే లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఇంకా మనకు వీలు ఉంటే లక్ష్మీదేవికి షోడశోపచార పూజ కూడా చేయొచ్చు. ఇక మనం పూజ ఆరంభించేటప్పుడు మొదటిగా మనం గణపతిని కొలవాలి, ఆ తర్వాత విష్ణువుని కొలవాలి. మనం ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణను ఇద్దరును కొలవాలి. అమ్మవారిని ఒకటే కొలవకూడదు. కాబట్టి గణపతి పూజ తర్వాత విష్ణువుని పూజించాలి, ఆ తర్వాత అమ్మవారిని అనగా లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని మనం అష్టోత్తర నామాలు అనగా 108 నామాలతో కానీ, వీలు ఉంటే సహస్రనామాలతో కానీ పూజించాలి. మనకు కలువ పూలు అంటే తామర పూలు అందుబాటులో ఉంటే వాటిని అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యంగా మనం పరమాన్నం అంటే ఆవు పాలు మరియు బెల్లం అన్నంతో చేసిన వంటను అమ్మవారికి నివేదించండి. అలాగే మనం అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ చదివే సమయంలో అమ్మవారికి కుంకుమ, గంధము లేదా సువాసన పూలు వీటితో అర్చించాలి. ఇక మార్వాడిల విషయం చూస్తే వారి వద్ద ఉన్న ధనంను, బంగారంను పూజలో పెట్టి లక్ష్మీదేవికి చూపించి తర్వాత మరి వారు తీసుకుంటారు. ఇది మనకు మార్వాడీలు చేసే పని. కానీ మనకు ఆ విధంగా చేస్తారో లేదా అనేది మన ఇష్టం. బట్ ముఖ్యంగా మనకు లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలు, వీలుంటే సహస్రనామాలతో పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత మనం ప్రసాదం నివేదన చేయాలి. పరమాన్నం, ఆవు పాలు వాటితో ఇందాక చెప్పిన విధంగా చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారికి టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి. వీలు ఉంటే ఇంటి ముందు గోధుమ దీపం ఉంచండి. అలాగే ఇంటి ముందు వెలిగించే దీపాలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం చాలా శ్రేష్టం. ఇక మనం అమ్మవారికి టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారి ప్రసాదంను ఇంటిలో ఉన్న వారందరూ తీసుకోవాలి. ఇది మనకు లక్ష్మీదేవి పూజా విధానం సులభంగా ఆచరించడానికి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్స్లో అడగండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.